Hi students, welcome to my YouTube ఛానల్. ఈరోజు వీడియోలో మీకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మనకి ఇందులో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. సో మనకి ఏ డిగ్రీలో మనకి క్వశ్చన్ ఇచ్చినా, పాజిటివ్ డిగ్రీలో ఇచ్చినా, కంపారిటివ్లో ఇచ్చిన సూపర్లేటివ్లోకి ఏ డిగ్రీ నుంచి ఏ డిగ్రీలోకైనా మనం సెంటెన్సెస్ని ఈజీగా ట్రాన్స్ఫర్ చేయాలి. దీంట్లో మనకి ఫస్ట్ మోడల్ చూద్దాం. ఇది మోడల్ నెంబర్ 1. సో ఈ మోడల్ నెంబర్ 1లో ఫస్ట్ మనకి సెంటెన్స్ ఇచ్చిన వెంటనే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏ డిగ్రీలో ఉందో ముందు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ సెంటెన్స్లో మనకి ఇక్కడ ద టాలెస్ట్ అనే పదం కనిపిస్తుంది. సో టాలెస్ట్ మీన్స్ సూపర్లేటివ్ డిగ్రీ, అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. సో రామ్ ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇప్పుడు దీన్ని మనం కంపారిటివ్ డిగ్రీలో మార్చాలి. రామ్ ఈజ్ ది టాలెస్ట్ అనే పదానికి కంపారిటివ్ వర్డ్ ఏంటి? టాలర్. రామ్ ఈజ్ టాలర్. ఈ మోడల్లో మనం కంపారిటివ్ డిగ్రీలో ఎప్పుడు దాన్ అనే వర్డ్ ఉంటుంది. ఎనీ అదర్ అనే వర్డ్ని మనం ఇందులో ఈ మోడల్లో యూజ్ చేస్తాం. ఈ మోడల్ అంటే డైరెక్ట్ సూపర్లేటివ్ ఉండే మోడల్. సో ద టాలెస్ట్, ద గ్రేటెస్ట్, ద మోస్ట్ బ్యూటిఫుల్, ఇలాగా మనకి డైరెక్ట్ సూపర్లేటివ్ ఉండే మోడల్లో మనకి కంపారిటివ్ డిగ్రీలో ఎనీ అదర్ అనే పదం వస్తుంది. ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్, అది మనకి కంపారిటివ్ డిగ్రీ అవుతుంది. దీనికి పాజిటివ్ డిగ్రీ దేంతో స్టార్ట్ అవుతుంది? నో అదర్. సో వన్ మోర్ టైం, ఇక్కడ మనకి డైరెక్ట్ సూపర్లేటివ్ ఉంటే దాన్ ఎనీ అదర్ అనే పదం వస్తుంది కంపారిటివ్ డిగ్రీలో. అదే మనకి పాజిటివ్ డిగ్రీలో నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ అనే పదాల మధ్య పాజిటివ్ డిగ్రీ వర్డ్ ఉంటుంది. సో ఇది టాలెస్ట్ ఉంది కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ, టాలర్ కాబట్టి కంపారిటివ్ డిగ్రీ, యాజ్ మధ్యలో మనం పాజిటివ్ వర్డ్ టాల్ రాయాలి. సో టాల్, రామ్. ఇది మోడల్ నెంబర్ 1. రామ్ ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. రామ్. మనకి ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే మనకి దీంట్లో టెన్సెస్ మారవు. ఏ టెన్స్లో క్వశ్చన్ ఉంటే అదే టెన్స్లో కంటిన్యూ అవుతుంది. సో మనకి ఈ మోడల్లో మనకి గుర్తుపెట్టాలి. ఈ మోడల్కి మనకి ఎలాగ ఈజీగా గుర్తుపెట్టుకుంటాం? ద టాలెస్ట్ అంటే సూపర్లేటివ్ డిగ్రీ ఉంటుంది. దీనికి కంపారిటివ్ డిగ్రీలో దాన్, ఎనీ అదర్ అనే వర్డ్ వస్తుంది. అలాగే పాజిటివ్ డిగ్రీ దేంతో స్టార్ట్ అవుతుంది? నో అదర్తో స్టార్ట్ అయ్యి మనకి చివరిలో యాజ్ వస్తుంది. ఇది మోడల్ నెంబర్ 1. ఓకే, ఇక మోడల్ నెంబర్ 2కి వెళ్తాం. సో ఈ మోడల్ నెంబర్ 2 కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. రామ్ ఈజ్ వన్ ఆఫ్ ది టాలెస్ట్ ఆఫ్ ఆల్ బాయ్స్, లేదా వన్ ఆఫ్ ది టాలెస్ట్ బాయ్స్. ఇలాంటప్పుడు మనకి ఇక్కడ పాత మోడల్ 1కి మోడల్ 2కి డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో ఫస్ట్ మోడల్లో వన్ ఆఫ్ అనే పదం ఉండదు. ఇక్కడ ఏంటి వస్తుంది? రామ్ ఈజ్ వన్ ఆఫ్ ది టాలెస్ట్ బాయ్స్. వన్ ఆఫ్ ది టాలెస్ట్ బాయ్స్. సో వన్ ఆఫ్ ది టాలెస్ట్ బాయ్స్ అన్నప్పుడు మనకి ఇక్కడ వన్ ఆఫ్ ది సూపర్లేటివ్ అని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సూపర్లేటివ్ డిగ్రీ ఎలా ఉంటుందంటే వన్ ఆఫ్ అనే వర్డ్ వస్తుంది సూపర్లేటివ్ డిగ్రీ ముందర. సో వన్ ఆఫ్ అని వచ్చినప్పుడు ఇక్కడ ఎప్పుడు కూడా మనకి ప్లూరల్ వర్డ్ ఉంటుంది. సో వన్ ఆఫ్ ది టాలెస్ట్ బాయ్స్, వన్ ఆఫ్ ది షార్టెస్ట్ బాయ్స్. సో వన్ ఆఫ్ అని వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ ప్లూరల్లో ఉంటుంది. ఈ మోడల్లో అది ప్రీవియస్ మోడల్ ద టాలెస్ట్ బాయ్, ఇక్కడ వన్ ఆఫ్ ది టాలెస్ట్ బాయ్స్. ఇంకా డిఫరెన్సెస్ చూద్దాం. రామ్ ఈజ్ సేమ్, అక్కడ టాలర్ దాన్. ఇక్కడ వరకు ప్రీవియస్ మోడల్, ఈ మోడల్ ఏ చేంజెస్ ఉండవు. ప్రీవియస్ మోడల్ ఇక్కడ ఎనీ అదర్ అనే పదాన్ని యూజ్ చేసాం, కాకపోతే ఈ మోడల్లో మనకి కొత్తగా యాడ్ అయింది కదా వన్ ఆఫ్ అనే వర్డ్. సో ఇక్కడ ఎనీ అదర్ ప్లేస్లో మనం ఇక్కడ ఏం యూజ్ చేయాలి? అయితే మెనీ అదర్ అయినా వాడచ్చు, మోస్ట్ అదర్ అయినా వాడచ్చు. అంటే అందుకే మీకు డిఫరెన్స్ పెట్టాను. సో దాన్, మెనీ అదర్ ఆర్ మోస్ట్ అదర్ మన చాయిస్. మెనీ అదర్ వాడినా రైటే, మోస్ట్ అదర్ వాడినా రైటే. బాయ్స్ ఇంకా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్లూరల్లో ఉంటుంది. సో రామ్ ఈజ్ టాలర్ దాన్ మెనీ ఆర్ మోస్ట్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. ఇది సూపర్లేటివ్ డిగ్రీ. సో ప్రీవియస్ వన్లో మనకి పాజిటివ్ డిగ్రీ నో అదర్తో స్టార్ట్ అయింది. ఇక్కడ సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా 2, ఫ్యూ అదర్ కానీ వెరీ ఫ్యూ కానీ, వెరీ ఫ్యూ కానీ వాడచ్చు. ఫ్యూ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్, ఇక్కడ ప్లూరల్ ఉంటుంది,
యాజ్కి మధ్యలో పీడీ వర్డ్, యాజ్ టాల్ యాజ్ రామ్. సో ప్రీవియస్ మోడల్ అయితే ఇక్కడ నో అదర్ బాయ్ అని ఉండేది, ఇక్కడ బాయ్స్ అని వస్తుంది, ప్లూరల్ వస్తుంది, యాజ్ టాల్ యాజ్ రామ్. సో ఈ మోడల్లో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే వన్ ఆఫ్ సూపర్లేటివ్ డిగ్రీ ఉంటుంది, అంటే టాలెస్ట్ అలాగా. దీనికి కంపారిటివ్ డిగ్రీలో దాన్, మెనీ ఆర్ మోస్ట్ అదర్ అని వస్తుంది. ఇక్కడ పాజిటివ్ డిగ్రీలో వెరీ ఫ్యూ ఆర్ ఫ్యూ అదర్ అని వచ్చి యాజ్ వస్తుంది. ఇది ఈ మోడల్లో మనకి ఇలా మోడల్ 2లో వస్తుంది. ఇక మోడల్ 3కి వెళ్తే ఫస్ట్ మోడల్కి ఇది నెగిటివ్, ఫస్ట్ మోడల్లో నాట్ ఉండదు, రామ్ ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అని ఉంటుంది. కానీ ఈ మోడల్ అంటే ఫస్ట్ మోడల్కి నెగిటివ్, సో నెగిటివ్ ఆఫ్ మోడల్ 1 ఇలా కూడా అనుకోవచ్చు, మోడల్ 1కి నెగిటివ్ అని అనుకోవచ్చు. సో రామ్ ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్, దట్ ఈస్ ద ఫస్ట్ మోడల్. నౌ రామ్ ఈజ్ నాట్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అంటే నెగిటివ్ అయితే ఎలా మార్చాలి? సేమ్, రామ్ ఈజ్ నాట్, టాలెస్ట్కి టాలర్, వెరీ గుడ్, దాన్ వస్తుంది. ఇక్కడ మనకి ఫస్ట్ మోడల్లో ఎనీ అదర్ వచ్చింది, కానీ ఇందులో సమ్ అదర్ అని రావాలి, సమ్ అదర్ బాయ్స్, ప్లూరల్ ఉంటుంది, సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. ఇక్కడ సేమ్ ఇది కూడా సమ్ అదర్తోనే స్టార్ట్ అవుతుంది, సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. ఆర్ మనకి ఎప్పుడైనా కంపారిటివ్లో నాట్ అని ఉంటే పాజిటివ్లో అట్లీస్ట్ అనే వర్డ్ వస్తుంది, అట్లీస్ట్ యాజ్ టాల్ యాజ్ రామ్. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం? నాట్ ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ అని అనుకుంటే మనకి ఇందులో ఏమొస్తుందంటే దాన్ సమ్ అదర్. అలాగే ఇక్కడ పాజిటివ్ డిగ్రీలో ఏమొస్తుంది? సమ్ అదర్ అని వచ్చి యాజ్. ఇది సూపర్లేటివ్ డిగ్రీ, ఇది కంపారిటివ్ డిగ్రీ, ఇది పాజిటివ్ డిగ్రీలో వస్తుంది. అలాగే మోడల్ 4కి వెళ్తే మోడల్ నెంబర్ 4 చూద్దాం. ఈ మోడల్కి ఉన్న వెరైటీ ఏంటంటే, సో మనకి ఇవ్వడమే క్వశ్చన్ నేను కంపారిటివ్ డిగ్రీలో ఇచ్చాను, ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఇద్దరు, రామ్ అండ్ రమేష్. సో బిట్వీన్ టూ దెర్ ఇస్ నో సూపర్లేటివ్ డిగ్రీ, అందుకే ఈ క్వశ్చన్కి సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు. సో ఇచ్చిన క్వశ్చన్ టాలర్ అని ఉంది కాబట్టి ఇది కంపారిటివ్ డిగ్రీలో ఇచ్చాడు, రామ్ ఈజ్ టాలర్ దాన్ రమేష్. అప్పుడు మనం ఎలా రాయాలి? ఇక్కడున్న రమేష్ తీసుకొచ్చి ఫస్ట్ రాసుకోవాలి, ఈజ్ రాస్తాం. ఇచ్చింది కంపారిటివ్ పాజిటివ్లో ఉంది కాబట్టి ఇక్కడ నెగిటివ్ రాయాలి, అంటే నాట్ రాయాలి. రమేష్ ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ రామ్, దిస్ ఈజ్ పాజిటివ్ డిగ్రీ. వాట్ అబౌట్ సూపర్లేటివ్ డిగ్రీ? సో బిట్వీన్ టూ సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు కాబట్టి మనకి ఈ సెంటెన్స్కి సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు. సో రామ్ ఈజ్ టాలర్ దాన్ రమేష్, రమేష్ ఈజ్, ఇక్కడ నాట్ లేకపోతే పాజిటివ్లో నాట్ పెట్టాలి, యాజ్ టాల్ యాజ్ రామ్. ఇప్పుడు ఇక్కడ పాజిటివ్లో కంపారిటివ్ డిగ్రీ ఇచ్చాను, అదే నెగిటివ్లో కంపారిటివ్ డిగ్రీ ఇస్తే ఏమవుతుంది? రామ్ ఈజ్ నాట్ టాలర్ దాన్ రమేష్. అంటే మీకు ఇప్పుడు ప్రీవియస్ 4th మోడల్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే నాట్ అనే వర్డ్. సో రామ్ ఈజ్ ఇక్కడ నాట్ ఉంది కాబట్టి మనం పాజిటివ్ డిగ్రీలో నాట్ రాయకూడదు, కానీ ఆ ప్లేస్లో మనం అట్లీస్ట్ అనే వర్డ్ యాడ్ చేయాలి, యాజ్ టాల్ యాజ్ రామ్, దట్ ఈజ్ పాజిటివ్ డిగ్రీ. సో మనకి 5 మోడల్స్లో కూడా ప్రతి దానికి ఒక్కొక్క సెంటెన్స్ మనం ఈజీగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనకి ఈ మోడల్స్ అన్నీ గుర్తుంటాయి. సో ఫస్ట్ మోడల్లో డైరెక్ట్ సూపర్లేటివ్, దాన్ ఎనీ అదర్, అలాగే ఇక్కడ నో అదర్ అనే పదం వస్తుంది. అలాగే మోడల్ 2లో మనకి వన్ ఆఫ్ ది టాలెస్ట్, అంటే వన్ ఆఫ్ ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ ప్లూరల్లో ఉంటుంది ఇది. దీనికి మెనీ అదర్, మోస్ట్ అదర్ ప్లూరల్ బాయ్స్, అలాగే ఫ్యూ అదర్, వెరీ ఫ్యూ బాయ్స్ ప్లూరల్లో ఉంటుంది. సో మిగతాదంతా ఫస్ట్ మోడల్కి దీనికి సేమ్గానే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ థర్డ్ మోడల్, ఫస్ట్ మోడల్కి నెగిటివ్లో ఉంటుంది, అంటే రామ్ ఈజ్ నాట్ ద టాలెస్ట్. సో అక్కడ మనకి దాన్ ఎనీ అదర్ వాడితే ఇక్కడ సమ్ అదర్ వాడతాం, అది కూడా ప్లూరల్తో వాడతాం. ఇక్కడ నో అదర్ వాడేవాళ్ళం ఫస్ట్ మోడల్కి, ఇక్కడ సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. ఆర్ నెగిటివ్, కంపారిటివ్లో నెగిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం అట్లీస్ట్ అనే వర్డ్ యూజ్ చేయాలి. అలాగే 4th వన్, దీనికి ఇక్కడ 4th వన్ 5th వన్కి సూపర్లేటివ్ డిగ్రీస్ ఉండవు, ఎందుకంటే
బిట్వీన్ టూ దేర్ ఇస్ నో సూపర్లేటివ్ డిగ్రీ. అంటే ఇక్కడ ఉన్నవి ఇద్దరు రామ్ అండ్ రమేష్. రామ్ ఈజ్ టాలర్ దాన్ రమేష్ అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, రమేష్ అనే దాంతో స్టార్ట్ చేయాలి. ఈజ్ ఇది దీంట్లో పాజిటివ్ నాట్ లేదు కాబట్టి ఇక్కడ మనం నాట్ యాడ్ చేసి యాజ్ టాల్ యాజ్ రామ్ అని రాయాలి. అలాగే నెక్స్ట్ వన్, రామ్ ఈజ్ నాట్ టాలర్ దాన్ రమేష్ అన్నప్పుడు రమేష్ ఈజ్, ఈ నాట్ ఇక్కడ ఉంది కాబట్టి కంపారిటివ్లో పాజిటివ్లో నాట్ అనేది తీసుకోకూడదు. దాని ప్లేస్లో మనం ఏం చేయాలి, అట్లీస్ట్ అనే వర్డ్ రాసుకోవాలి, యాజ్ టాల్ యాజ్ రామ్. సో స్టూడెంట్స్, ఇప్పుడు మనం చెప్పిన ప్రతి మోడల్లోని ఒకే ఎగ్జాంపుల్ ఒక వర్డ్తో మీరు గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో మీకు చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఒకవేళ మనకు క్వశ్చన్ మర్చిపోయినా మనం అనుకున్న ఎగ్జాంపుల్ ఏదైతే ప్రాక్టీస్ చేసుకొని వెళ్తున్నామో డెఫినెట్గా చాలా యూస్ఫుల్గా మీకు అనేది ఉంటుంది కంపల్సరీ. సో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్, యూ ప్లీజ్ కీప్ దీస్ ఎగ్జాంపుల్స్. మోడల్కి ఒక సెంటెన్స్ గుర్తుపెట్టుకుంటే మీకు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈ మోడల్ ఎలా మారిందో చూసి మిగతా మనం ఈజీగా మార్చుకు వెళ్ళిపోవచ్చు. సో ఇఫ్ యూ like my video, you please subscribe Naren Kumar my YouTube channel. Subscribe, like, comment and share. Thank you all.